Hi to all, this is Akshita. I am teaching class 7 science unit 1 food components. ఆహార భాగాలు గురించి తెలుసుకుందాం. In the previous class we have learned that we eat many kinds of foods like biryani, pulihora, idli, chapati, dals, etc. And you also learned how to cook some kinds of food, making them tasty, palatable by adding oil, sugandha dravyalu, etc. మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం అవర్ ఫుడ్ లెసన్లో. రోజు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని మనం తింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ, పులియోరా, లెమన్ రైస్, చపాతీ, దోశ, ఇడ్లీ, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాలా అనేక రకాల ఫుడ్ని మనం తింటూ ఉంటాం. అలాగే ఈ డిఫరెంట్ ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి, అలాగే వాటి యొక్క టేస్ట్ని పెంచడానికి మనం ఆయిల్ని, సుగంధ ద్రవ్యాలని యాడ్ చేస్తామని కూడా తెలుసుకున్నాం. సుగంధ ద్రవ్యాలు అంటే లవంగం, ఇలాచి, చెక్క, మిరియాలు ఇలాంటివి అన్నమాట. సో ఈ టోటల్ మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. సరే, ఇప్పుడు మనం ఫుడ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఫేవరెట్ ఫుడ్. ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఆర్ డిష్? వై డూ యూ లైక్ ఇట్? మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఎందుకు మీకు ఆ ఫుడ్ అంటే ఇష్టం? మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ ఫ్రూట్ సాలెడ్. ఎందుకంటే ఫ్రూట్స్ నుంచి మనకు లాట్స్ ఆఫ్ మినరల్స్, విటమిన్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఫ్రూట్ సాలెడ్ అంటే నాకు ఇష్టం. ఈజ్ ఓన్లీ ఫేవరెట్ ఫుడ్ సఫిషియంట్ ఫర్ యూ? వై? మీకు కేవలం ఫేవరెట్ ఫుడ్ ఉంటే సరిపోతుందా లేదా? ఒకవేళ అవునైతే ఎందుకు, కాదు అయితే ఎందుకు? వాట్ ఫుడ్ డూ యూ ఈట్ ఎవ్రీడే? ప్రతిరోజు నువ్వు ఎలాంటి ఫుడ్ని తింటూ ఉంటావు? థింక్ వై డూ యూ ఈట్ ఇట్? అసలు మనం ఎందుకు తింటామో ఆలోచించాలి. సరే, వీటి గురించి మొత్తం తెలుసుకుందాం. లెట్ us do యాక్టివిటీ 1 చూద్దాం. We eat different types of food items. Make a group with 5 or 6 students and make a list of some day-to-day activities and food items we eat. Display your group report. Discuss in groups with your teacher about the relationship between eating food and performing activities. ఈ యాక్టివిటీలో ఏం చెప్తున్నారంటే, మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని తింటూ ఉంటామని తెలుసుకున్నాం కదా. సరే, 5 లేదా 6 స్టూడెంట్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళు ఒక సైడ్ ఏంటో మనం రోజు చేసేటువంటి డే టు డే యాక్టివిటీస్ని అంటే పనులను, అలాగే నెక్స్ట్ సైడ్ ఏంటో ఏం రాయమంటున్నారు? ఫుడ్ ఐటమ్స్ని రాయమంటున్నారు. రాసి ఆ గ్రూప్ రిపోర్ట్ని మన క్లాస్ రూమ్లో డిస్ప్లే చేయాలి. అలాగే టీచర్తో ఏం డిస్కస్ చేయాలి అంటే రిలేషన్షిప్ బిట్వీన్ డే టు డే యాక్టివిటీస్ అండ్ ఫుడ్ ఐటమ్స్. మనం చేసేటువంటి పనులకు అలాగే తినేటువంటి ఫుడ్ ఐటమ్స్కు రిలేషన్షిప్ ఏముందో డిస్కస్ చేసుకోవాలి. ఓకే, చూద్దాం. ఫుడ్ సప్లైస్ ద ఎనర్జీ వీ నీడ్ టు డూ మెనీ టాస్క్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్. ఫుడ్ మనకేమిస్తుంది? ఎనర్జీని ఇస్తుంది. ఈ ఎనర్జీ మనం రోజువారీ చేసేటువంటి పనులను చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఎనర్జీ మనకు ఎంతో యూజ్ అవుతుంది. డూ వీ నీడ్ ఎనర్జీ వెన్ వీ స్లీప్? వై నాట్? మనం నిద్రపోతున్నప్పుడు మనకు ఎనర్జీ అవసరమా? ఎస్ అయితే ఎందుకు, నో అయితే ఎందుకు? సరే, తెలుసుకుందాం. Do you know that even while sleeping we breathe and circulation of blood in our body goes on? So we need energy while sleeping. Can you add some more activities performed by our body during sleep? మీకు తెలుసా, మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన బాడీలో బ్రీతింగ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. మనం నిద్రపోయినప్పుడు మనకు ఎనర్జీ అవసరం. సరే, మనం నిద్రపోతున్నప్పుడు ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ మన బాడీ చేస్తూ ఉంటుందో చూద్దాం. దాన్ని మీరు తెలుసుకొని రాయాలి. రీడ్ ద ఫాలోయింగ్ అండ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చారు, వాటిని చదివి ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుందాం. పాయింట్ 1, సపోజ్ యూ డోంట్ గెట్ ఫుడ్ ఫర్ లంచ్, హౌ డూ యూ ఫీల్? ఒకవేళ నువ్వు ఈ ఆఫ్టర్నూన్ మొత్తం ఫుడ్ తినకుంటే నీకేమనిపిస్తుంది? ఆకలిగా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫర్ మోర్ దాన్ ఏ డే, హౌ విల్ యూ ఫీల్? ఒకవేళ నువ్వు ఆ రోజు మొత్తం ఫుడ్ తినకుండా ఉంటే నీకు ఎలా ఉంటుంది? ఆకలిగా ఉంటుంది, ప్లస్ టయర్డ్ అయిపోతాం. మన బాడీకి ఎటువంటి ఎనర్జీ ఉండదు. ఫుడ్ లేకుంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మన బాడీలో ఎటువంటి ఎనర్జీ ఉండదు కాబట్టి టయర్డ్ అయిపోతాం, అలసిపోతాం.
పాయింట్ 3, ఇఫ్ యూ డోంట్ గెట్ ఫుడ్ ఫర్ మెనీ డేస్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ? ఒకవేళ నువ్వు కొన్ని రోజుల వరకు ఫుడ్ని తినకుండా ఉంటే ఏమవుతుంది? సమ్ హెల్త్ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయన్నమాట. కాబట్టి మనకు ఫుడ్ కావాలి, ఫుడ్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ కూడా కావాలి. లెట్ us ఫైండ్ అవుట్ వాట్ కాంపోనెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఫుడ్. సరే, మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఫుడ్ కాంపోనెంట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. లెట్ us డూ 2, లిస్టింగ్ అవుట్ ఫుడ్ కాంపోనెంట్స్. ఈ యాక్టివిటీలో మనం ఫుడ్ కాంపోనెంట్స్ని లిస్ట్ అవుట్ చేద్దాం. అబ్జర్వ్ ద గివెన్ ప్యాకెట్ ఫిగర్ 2 అండ్ లిస్ట్ అవుట్ ద ఫుడ్ కాంపోనెంట్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్. ఇక్కడ మనకు ఫిగర్ 2లో ఏదో ప్యాకెట్ ఇచ్చారంట, దాని మీద ఉన్నటువంటి ఫుడ్ కాంపోనెంట్స్ని మనం రాసుకుందాం. ఇన్ టేబుల్ 1 పుట్ ఏ టిక్ మార్క్ ఇఫ్ యూ ఫైండ్ ద లిస్టెడ్ ఫుడ్ కాంపోనెంట్స్ ప్రెజెంట్ ఇన్ ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ టేబుల్ 1 ఇచ్చారు. ఈ టేబుల్ 1లో మనం ఏం చేయాలంటే, ఇక్కడ ప్యాకెట్ ఇచ్చారు కదా, ఈ ప్యాకెట్లో ఇచ్చినటువంటి ఈ ఫుడ్ ఐటమ్ మీద ఫుడ్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయో టేబుల్ 1లో ఉన్నట్టయితే టిక్ చేయాల్సి ఉంటుంది. కలెక్ట్ సమ్ అదర్ ఫుడ్ ప్యాకెట్స్ యాజ్ వెల్ లైక్ దోస్ ఆఫ్ చిప్స్, కాఫీ, మిల్క్, జ్యూస్, సాల్టెడ్ దాల్ ఎక్సెట్రా. అలాగే వేరే ఫుడ్ ఐటమ్స్ని కూడా, లేదా చిప్స్నో, కుర్కురేనో, జ్యూస్, సాల్టెడ్ దాల్ ఇలాంటి ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ని కూడా తీసుకొని మనం ఇందులో కాంపోనెంట్స్ని టిక్ మార్క్ చేయాలి. సరే చూద్దాం. ఇక్కడ ఫిగర్లో మనకు మిల్క్ పౌడర్ ఇచ్చారు, దాని మీద మనకు ఒక ఇండెక్స్ ఉంది, చూద్దాం. మినరల్స్ అండ్ వైటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ నెక్స్ట్ షుగర్, ఫ్యాట్. ఈ ప్యాకెట్ మీదే కాకుండా మనం ఏ ప్యాకెట్ ఫుడ్ ఐటెం తీసుకున్నా కూడా ఈ ఇండెక్స్ కంపల్సరీగా ఉంటుంది. ఇది ఫుడ్ కాంపోనెంట్స్ అన్నమాట. సపోజ్ మీరు కుర్కురేలో తీసుకున్న, చిప్స్లో తీసుకున్న, ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ కాంపోనెంట్ ఇండెక్స్ ఉంటుంది. సరే, టేబుల్ 1 చూద్దాం. ఈ టేబుల్ 1లో మనం మిల్క్ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాం కాబట్టి అందులో కార్బోహైడ్రేట్ చూసాం, ప్రోటీన్ ఉంది, ఫ్యాట్స్ ఉన్నాయి, మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా ఉన్నాయి. వేరేవేమన్నా ఉంటే మెన్షన్ చేయొచ్చు. కాబట్టి మిల్క్ పౌడర్లో వేరేవేమి ఇవ్వలేదు, కేవలం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. సరే, మనం ఇంకా మిగతా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకోవచ్చు. చిప్స్, కుర్కురే, జ్యూస్, సాల్టెడ్ అలా తీసుకుని అందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా, ఫ్యాట్స్, మినరల్స్ ఉన్నాయని చెప్పి ఈ మొత్తం టేబుల్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీని చూద్దాం. లెట్ us డూ 3, కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్. సరే, మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఫుడ్ కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుందాం. కలెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ మిల్క్, ఏ పొటాటో, ఏ బిట్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఘీ. టెస్ట్ దెమ్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బిలో. ఫర్ దిస్ యూ విల్ నీడ్ టెస్ట్ ట్యూబ్స్, స్టాండ్, ప్లేట్ అండ్ డ్రాపర్. You would also need some chemicals as given in each section of testing. ఇక్కడ మనం ఫుడ్ కాంపోనెంట్స్ని టెస్ట్ చేస్తున్నాం, అంటే ఉన్నాయా లేదా, ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలో ఫుడ్ కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. సరే, ఆ టెస్ట్ చేయడానికి మనకు ఫస్ట్ ఫుడ్ మెటీరియల్స్ ఏమేమి కావాలి? మిల్క్, పొటాటో, ఆయిల్ అంటే నూనె లేదా నెయ్యి తీసుకోవచ్చు. ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేయడానికి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాటిని ఫాలో అవ్వాలి. ఈ టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి అపారటస్ ఏమంటే టెస్ట్ ట్యూబ్, స్టాండ్, ప్లేట్ అండ్ నెక్స్ట్ డ్రాపర్. ఇవి 4 మనకు కావాలి. అలాగే ఒక్కొక్క టెస్ట్ చేయడానికి కొన్ని కెమికల్స్ కావాలంటున్నారు. ఇచ్చినటువంటి టెస్ట్లో ప్రతి ఒక్క టెస్ట్కు డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేయాలి. కాబట్టి ఈచ్ సెక్షన్లో మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయాలో క్లియర్గా, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. టేక్ ఏ శాంపుల్ ఆఫ్ ఈచ్ ఫుడ్ ఐటెమ్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ ఆర్ ప్లేట్. ఇచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి? మిల్క్, పొటాటో, ఆయిల్ లేదా ఘీ. టెస్ట్ ట్యూబ్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. టెస్ట్ ట్యూబ్లో లేదా ప్లేట్లో ఒక్కొక్క ఐటెం శాంపుల్ తీసుకోవాలి. ప్రిపేర్ ద కెమికల్స్ నీడెడ్. ఈ ఫుడ్ ఐటమ్స్కు చెక్ చేయాలని చెప్పాం కదా, ఈచ్ సెక్షన్ ప్రకారం మనం కెమికల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. టెస్ట్ ద శాంపిల్స్ విత్ దెమ్. నోట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ అ నోట్బుక్. ఆ కెమికల్స్ని యూజ్ చేసి ఆ ఫుడ్ ఐటమ్స్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేశాక నోట్బుక్లో మన అబ్జర్వేషన్స్ని రాయాలి. సరే, ఎక్స్పెరిమెంట్ 1 చూద్దాం. ఎక్స్పెరిమెంట్ 1, టెస్ట్ ఫర్ స్టార్చ్. ఇప్పుడు మనం ఫుడ్ ఐటెంలో తీసుకున్నటువంటి ఫుడ్ ఐటెంలో స్టార్చ్ ఉందా లేదా తెలుసుకుందాం. ప్రిపరేషన్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్.
స్టార్చ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందు మనం కెమికల్ని యూజ్ చేయాలి. ఈ కెమికల్ యూజ్ చేయాలంటే దాని ప్రిపరేషన్ ఏంటో తెలుసుకుందాం. ఏం ప్రిపేర్ చేయాలంటే డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ని ప్రిపేర్ చేయాలి. టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ ఆర్ కప్ అండ్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ టు ఇట్. Then dilute it with water till it becomes light yellow or brown in color. ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ లేదా ఒక కప్ని తీసుకొని కొన్ని డ్రాప్స్ అయోడిన్ సొల్యూషన్ని వేయాలి ఆ కప్లో లేదా టెస్ట్ ట్యూబ్లో. తర్వాత మనం వాటర్తో డైల్యూట్ చేస్తే అది లైట్ ఎల్లో లేదా లైట్ బ్రౌన్లో చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయితే మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ ప్రిపేర్ అయినట్టు. Take a sample of food item in the test tube. Add few drops of dilute iodine solution on the sample you have collected. ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్లో ఫుడ్ ఐటెం తీసుకున్నాం కదా, మిల్క్, పొటాటో, ఆయిల్, ఘీ. సో ఇలా ఏదో ఒకటి శాంపుల్ తీసుకొని దానిలోకి మనం డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ కలర్. వాట్ డూ యూ ఫైండ్? ఇప్పుడు మనం ఆ సొల్యూషన్ని ఫుడ్ ఐటెంలోకి వేయగానే కలర్ ఏమైపోతుంది? ఆ ఫుడ్ యొక్క కలర్ చేంజ్ అయిపోతుంది. సరే చూద్దాం ఏ కలర్లో ఫామ్ అయ్యిందో. ఇఫ్ ద సబ్స్టెన్స్ టర్న్స్ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ ఇట్ కంటైన్స్ స్టార్చ్. ఒకవేళ ఫుడ్ ఐటెంలోకి మనం వేసినటువంటి అయోడిన్ సొల్యూషన్ ఉంది కదా, అప్పుడు ఆ ఫుడ్ ఐటెం కలర్ చేంజ్ అయినట్టయితే, ఎలా డార్క్ బ్లూ లేదా బ్లాక్గా చేంజ్ అయితే దాంట్లో స్టార్చ్ ఉందని అర్థం. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో స్టార్చ్ కంటెంట్ ఉంది, స్టార్చ్ కాంపోనెంట్ ఉందని కన్ఫర్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ 2 టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఐటెంలో ఫ్యాట్ కాంపోనెంట్ ఉందా లేదా తెలుసుకుందాం. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ శాంపుల్, రబ్ ఇట్ జెంట్లీ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఇఫ్ ద పేపర్ టర్న్స్ ట్రాన్స్లూసెంట్ ద సబ్స్టెన్స్ కంటైన్స్ ఫ్యాట్స్. ఇప్పుడు ఒక్కొక్క శాంపుల్ని తీసుకున్నాం అంటే మిల్క్ని లేదా ఆయిల్, ఘీని తీసుకొని పేపర్ మీద రబ్ చేయాలి. ఆ ఫుడ్ ఐటెంని రబ్ చేసినట్టయితే ఆ పేపర్ ఎలా మారుతుందంట? ట్రాన్స్లెంట్ సబ్స్టాన్స్గా మారుతుంది. అలా మారినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటెంలో మనకు ఫ్యాట్ కంటెంట్ ఉందని తెలుస్తుంది. Recall your past experience when you have eaten vada or any other food item on a paper plate. You might have noticed the paper plate turning translucent. మనకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పేపర్ ప్లేట్లో వడాని లేదా సమోసా ఏదైనా ఆయిల్ ఫుడ్ ఐటెంని తిన్నప్పుడు ఆ పేపర్ ప్లేట్ ఉంటుంది కదా, ఎలా ఫామ్ అయిపోతుందంటే ట్రాన్స్లూసెంట్గా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ట్రాన్స్లూసెంట్ అంటే సపోజ్ ఆయిల్గా ఉన్నటువంటి పేపర్ని తీసుకొని మనం ఒక లైట్ బల్బ్ చూసినట్టయితే మనకు ఆ బల్బ్ కనిపిస్తుంది కానీ క్లారిటీగా కనిపించదు. కాబట్టి ఇక్కడ ఆయిల్ పేపర్ ఏమవుతుందంటే ట్రాన్స్లూసెంట్ సబ్స్టాన్స్ అవుతుంది. సరే, దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపాక్. సో ఇక్కడ మనకు అర్థమైపోయింది, ఇక్కడ ఆయిల్ పేపర్ ఏమవుతుంది? ట్రాన్స్లూసెంట్ సబ్స్టాన్స్. వాట్ చేంజ్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ ద పేపర్ ప్లేట్ అండ్ వై? ఇందాకే చెప్పుకున్నాం కదా రీజన్స్. ఓకే, ఫినిష్. ఎక్స్పెరిమెంట్ 3 టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటి? థర్డ్ ఎక్స్పెరిమెంట్. దేనికోసం టెస్ట్ చేస్తున్నాం? ప్రోటీన్స్ ఉన్నాయా లేదా చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఈ ప్రోటీన్స్ని టెస్ట్ చేయాలంటే, ఫుడ్ ఐటెంలో ఉన్నటువంటి ప్రోటీన్స్ని టెస్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కావాలి, అలాగే 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కావాలి. దాని యొక్క ప్రిపరేషన్ తెలుసుకుందాం. To make 2% copper sulfate solution, dissolve 2 grams of copper sulfate in 100 ml of water. మనకు 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కావాలంటే 100 ml వాటర్లో మనం 2 grams కాపర్ సల్ఫేట్ని యాడ్ చేయాలి. To make 10% of sodium hydroxide solution, dissolve 10 grams of sodium hydroxide in 100 ml of water. 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ చేయాలి అంటే 100 ml వాటర్లో 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేయాలి. ఇఫ్ ద సబ్స్టాన్స్ యూ విష్ టు టెస్ట్ ఈజ్ ఏ సాలిడ్, గ్రైండ్ ఇట్ ఇంటూ ఏ పౌడర్ ఆర్ పేస్ట్. ఒకవేళ మనం టెస్ట్ చేసేటువంటి
ఫుడ్ సాలిడ్లో ఉన్నట్టయితే దాన్ని పౌడర్ రూపంలోనో లేదా పేస్ట్ రూపంలోనో గ్రైండ్ చేసుకోవాలి. యాడ్ ఏ లిటిల్ ఆఫ్ ఇట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 10 drops ఆఫ్ వాటర్ టు ద పౌడర్ అండ్ స్టిర్ వెల్. ఒకవేళ సాలిడ్ తీసుకున్నట్టయితే దాన్ని పౌడర్ లేదా పేస్ట్గా చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకొని దాన్ని టెస్ట్ ట్యూబ్లోకి వేసుకొని ఆ పౌడర్కు లేదా పేస్ట్కు ఏం యాడ్ చేయాలి, 10 drops ఆఫ్ వాటర్ని యాడ్ చేసి బాగా కలపాలి. Add 10 drops of this solution in a clean test tube. Add 2 drops of copper sulfate solution and 10 drops of sodium hydroxide solution to the test tube and shake well. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సొల్యూషన్ని, ఈ పేస్ట్ని ఒక క్లీన్ టెస్ట్ ట్యూబ్లో తీసుకొని 10 drops వేసుకోవాలి. అందులోకి 2 drops కాపర్ సల్ఫేట్ని అలాగే 10 drops సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా షేక్ చేసి కలపాల్సి ఉంటుంది. చేంజ్ ఆఫ్ కలర్ టు వైలెట్ ఆర్ పర్పుల్ కన్ఫర్మ్స్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు అక్కడ తీసుకున్నటువంటి ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి కలర్ ఆఫ్ ఫుడ్ చేంజ్ అయినట్టయితే అందులో ఏముంటుంది, ప్రోటీన్. అది కూడా ఏ కలర్లోకి ఫామ్ అవ్వాలి, వైలెట్ లేదా పర్పుల్ కలర్లోకి ఫామ్ అయినట్టయితే ఆ తీసుకున్నటువంటి ఫుడ్ ఐటెంలో ప్రోటీన్ ఉంటుందని కన్ఫర్మేషన్ తెలుస్తుంది. ద అబౌవ్ టెస్ట్ షో ద presence of components of food which are usually present in larger amounts as compared to others. All types of food that we eat contain all the above mentioned food components. The quantity of each component varies from type to type. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్స్ మొత్తం ఫుడ్లో అంటే ఫుడ్ ఐటమ్స్లో కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మనం టెస్ట్ చేసాం. ఇవన్నీ కంపేర్ చేసుకున్నట్టయితే చాలా పెద్ద మోతాదులోనే ఉంటాయి ఈ కాంపోనెంట్స్. మనం తినేటువంటి ఫుడ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ని మనం తెలుసుకున్నామంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ని తెలుసుకున్నాం. సో దీంట్లో ఉన్నటువంటి ఈ కాంపోనెంట్లో ఉన్నటువంటి క్వాంటిటీ కూడా ఒక్కొక్క ఫుడ్ ఐటెంకు డిఫరెంట్గా ఉంటాయి. లెట్ us do for టెస్టింగ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ 3 చేస్తున్నాం. దేనికోసం, ఫుడ్ ఐటమ్స్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ యాజ్ గివెన్ ఇన్ టేబుల్ 2. యూ మే యాడ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. Find out the type of components in them and fill information on the basis of your observations in table 2. ఇప్పుడు మనకు ఎటువంటి ఏవైనా ఫుడ్ ఐటమ్స్ని తీసుకొని టేబుల్ 2లో ఫిలప్ చేయాలి. అందులో ఏం ఫిలప్ చేయాలంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏవే ఉన్నాయో అబ్జర్వ్ చేసి టేబుల్ 2లో ఫిలప్ చేయాలి. యూ కెన్ ఎన్రిచ్ ద టేబుల్ బై యాడింగ్ మోర్ ఫుడ్ సబ్స్టాన్సెస్. Analyze the data in the above table and think about what our food contains. సరే, ఇక్కడ మనం డేటాని ఫిలప్ చేశాక ఆ టేబుల్ని అనలైజ్ చేసి తీసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఏ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో చూడాలి. సరే చూద్దాం ఇప్పుడు. టేబుల్ 2 టెస్టింగ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఫర్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఈ టేబుల్ 2లో మనం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి రాద్దాం. సరే, మనం ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ చేసాం. ఈ స్టార్చ్నే కార్బోహైడ్రేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్, ఫ్యాట్స్. రైస్లో మనకు స్టార్చ్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది. పొటాటోలో కూడా స్టార్చ్ ఉంటుంది. సో పొటాటోలో స్టార్చ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది. మిల్క్లో స్టార్చ్ ఉండదు, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి. కర్డ్ వచ్చేసి కూడా ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఎగ్లో వచ్చేసి ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో ఇది ఈ టేబుల్లో ఉన్నటువంటి ఫుడ్ కాంపోనెంట్స్. ఇప్పుడు ఫుడ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాం. జనరల్లీ ఎవ్రీ ఫుడ్ ఐటెమ్ కంటైన్స్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, బట్ సమ్ కాంపోనెంట్స్ మే బీ మోర్ వైల్ సమ్ మే బీ లెస్. మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఖచ్చితంగా కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఉంటాయి. కొన్ని దాంట్లో ఎక్కువ ఉంటాయి కాంపోనెంట్స్, కొన్ని దాంట్లో తక్కువ ఉంటాయి. We require different quantities of carbohydrates, proteins and fats according to age and need of individuals. మనకు ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ లేదా ఫ్యాట్స్ వీటి యొక్క క్వాంటిటీ మనకు ఏజ్ ప్రకారం లేదా మన అవసరాల ప్రకారం మనం తీసుకుంటూ ఉంటాం. గ్రోయింగ్ చిల్డ్రన్ అండ్ అడోలెసెంట్స్ need more protein containing food like meat, milk, pulses, etc.
అంటే పెరిగే పిల్లలు లేదా వృద్ధులు, వీళ్ళకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రోటీన్ మనకు ఎక్కడ దొరుకుతుందంటే, ఏ ఫుడ్లో దొరుకుతుందంటే మిల్క్, మాంసము లేదా పల్సెస్లో కూడా దొరుకుతుంది. We also need minute quantities of some other components called vitamins and minerals to keep us healthy. అలాగే ఇంకొక కాంపోనెంట్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. రఫేజెస్ ఆర్ డైటరీ ఫైబర్స్. There are some components of food that are necessary for our body called roughages or dietary fibers. మన బాడీకి కావాల్సినటువంటి కొన్ని కాంపోనెంట్స్ కూడా ఉన్నాయంట. అవి ఏంటి అంటే వాటిని అవసరమైనటువంటి కాంపోనెంట్స్ ఏంటి అంటే రఫేజెస్ అండ్ డైటరీ ఫైబర్స్. సరే, వీటి గురించి మనం తెలుసుకుందాం. లెట్ us do 5 రఫేజెస్ ఇన్ సమ్ ఫుడ్ ఐటమ్స్. ఫైబర్స్ అని అనొచ్చు లేదా రఫేజెస్ అని అనొచ్చు. సరే, ఏ ఫుడ్ ఐటమ్స్లో దొరుకుతాయి చూద్దాం. కలెక్ట్ సమ్ వెజిటబుల్స్ లైక్ రిబ్డ్ గాడ్, బంచ్ బీన్స్, లేడీస్ ఫింగర్ ఆర్ సమ్ బాయిల్డ్ స్వీట్ పొటాటో ఎక్సెట్రా. బ్రేక్ దెమ్ ఆర్ క్రష్ దెమ్ ఇంటూ పీసెస్ అండ్ అబ్జర్వ్. సరే, ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ చెప్పారు. ఏంటి అంటే రిబ్డ్ గాడ్ అంటే బీరకాయ కానీ, లేదా బంచ్ బీన్స్, లేడీస్ ఫింగర్ అండ్ నెక్స్ట్ స్వీట్ పొటాటోని తీసుకొని దాన్ని బ్రేక్ చేయాలంట. బ్రేక్ అయినా లేదా స్మాష్ అయినా చేయొచ్చు. క్రష్ చేసి పీసెస్గా క్రష్ చేసి అబ్జర్వ్ చేయాలి. డూ యూ ఫైండ్ సమ్ ఫైన్ స్టాండ్స్ ఆర్ థ్రెడ్స్ లైక్ స్ట్రక్చర్స్. మనం బెండకాయలో ఇలా జిగుటుగా చూస్తూ ఉంటాం. దాన్ని కట్ చేస్తూనే దాని నుంచి ఒక థ్రెడ్ మాదిరిగానే లిక్విడ్గా ఉన్నటువంటి థ్రెడ్ లేదా స్ట్రాండ్స్ వస్తూ ఉండడం చూస్తుంటాం. ఒక స్ట్రక్చర్ మాదిరిగా వస్తూ ఉంటుంది. వాట్ ఆర్ దీస్ స్టాండ్స్ కాల్డ్. ఈ తీగల్ని మనం ఏమంటాం? సరే చూద్దాం. రఫేజెస్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ దట్ అవర్ బాడీ ఫెయిల్స్ టు డైజెస్ట్. ఈ రఫేజెస్ అనేవి ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్ అన్నమాట. ఇవి మన బాడీలో డైజెషన్ కాలేవు. దే హెల్ప్ ఇన్ ఫ్రీ బవల్ మూమెంట్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ అండ్ ప్రివెంట్ కాన్స్టిపేషన్. డైజెస్ట్ కానప్పటికీ కూడా మనకు కాన్స్టిపేషన్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఈ మూమెంట్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి. సో ఇవి డైజెస్టివ్ ట్రాక్లో మూమెంట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. డిస్కస్ విత్ యువర్ టీచర్ హౌ డైటరీ ఫైబర్స్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ కాన్స్టిపేషన్. సరే, ఈ డైటరీ ఫైబర్స్ కాన్స్టిపేషన్ని ఎలా నిర్మూలిస్తుందో దాని గురించి మీ టీచర్తో డిస్కస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ రఫేజెస్. ఈ రఫేజెస్ మనకు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం లేడీస్ ఫింగర్ కానీ లేదా స్వీట్ పొటాటో, ఇందులో చెప్పుకున్నాం కదా. ఇంకా ఎలాంటి వాటిల్లో మనకు రఫేజెస్ ఈ డైటరీ ఫైబర్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. బ్రాన్, షెడ్డెడ్ వీట్, సీరియల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, స్వీట్ అండ్ ప్లెయిన్ పొటాటో, పీస్ అండ్ బెర్రీస్, పంకిన్స్, పాలక్, యాపిల్, బనానా, పపాయ అండ్ మెనీ కైండ్స్ ఆఫ్ బీన్స్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ రఫేజెస్. అంటే ఇన్ని ఫుడ్ ఐటమ్స్లో మనకు రఫేజెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ దట్ ఈస్ నెసెసరీ టు అవర్ బాడీ. వీ మస్ట్ టేక్ కేర్ టు ఇన్క్లూడ్ సఫిషియంట్ ఫైబర్ ఫుడ్స్ ఇన్ అవర్ డైలీ డైట్. మనం తీసుకునేటువంటి డైట్లో ఖచ్చితంగా ఈ ఫైబర్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి. Generally, we have a habit of eating some fruits without peels. We eat banana without peel, but fruits like apples, grapes, sapota are eaten along with peels. మనకు అంటే పీల్ అంటే ఇక్కడ తొక్క అన్నమాట. కొన్ని ఫ్రూట్స్ని మనం తొక్క లేకుండా తింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం బనానాని తొక్క లేకుండా తింటాం కాబట్టి, కానీ కొన్ని మాత్రం అలాగే తినాలి. యాపిల్స్ కానీ, గ్రేప్స్ లేదా సపోటా, వీటిని మనం తొక్కతో పాటు తినాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ అలాంగ్ విత్ పీల్స్. సమ్టైమ్స్ వీ మేక్ సమ్ స్పెషల్ డిషెస్ లైక్ చట్నీస్ ఎక్సెట్రా విత్ పీల్స్. మనం వెజిటబుల్స్ని కూడా పీల్స్తో పాటునే తింటూ ఉంటాం, అంటే తొక్కతో పాటు తింటూ ఉంటాం. కొన్నిసార్లు చట్నీ చేయాలన్నా లేదా స్పెషల్ డిషెస్ చేయాలన్నా పీల్స్తో పాటే మనం వండుకొని తింటూ ఉంటాం.
సో డోంట్ పీల్ ఆర్ డిస్కార్డ్ అవుటర్ లేయర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్. అందుకే ఏమంటున్నారంటే వెజిటబుల్స్ మీద కానీ లేదా ఫ్రూట్స్ మీద ఉన్నటువంటి తొక్కని తినకుండా లేదా తీయకుండా చూసుకోవాలి. దే ఆర్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. వాటిలో ఎక్కువగా మనకేముంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇందులో ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ యొక్క పీల్లో అంటే తొక్కలో పీల్ కంటైన్స్ ఫైబర్ విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. ఈ తొక్కలో ఇంకా ఏముంటుందంట, ఫైబర్, పీల్ అంటాం మనం. ఈ ఫైబర్ మన డైజెషన్కు చాలా హెల్ప్ అవుతుంది. బట్ నవేడేస్ ఫార్మర్స్ యూజ్ మెనీ పెస్టిసైడ్స్ ఇన్ ద ఫీల్డ్స్. They are very dangerous for our health, so we must wash fruits and vegetables with salt water. కానీ ఈ మధ్య కాలంలో రైతులు పొలాలకు పెస్టిసైడ్స్ వేయడం వల్ల, అంటే విషపూరితమైనటువంటి ఎరువులు వేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో డేంజర్ అనమాట. అందుకే మనం ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని సాల్ట్ వాటర్లో కొద్దిసేపు వాష్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ సేఫ్ టు ఈట్ దెమ్ అలాంగ్ విత్ పీల్స్. అలా వాష్ చేసినట్టయితేనే మనకు తినడానికి సేఫ్గా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాటర్. వాటర్ ఈజ్ ఆల్సో అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ నీడెడ్ బై అవర్ బాడీ. మన బాడీకి ఎసెన్షియల్ కాంపోనెంట్ ఏంటి, వాటర్. వీ షుడ్ డ్రింక్ సఫిషియంట్ వాటర్ ఫర్ అవర్ బాడీ. డూ యూ నో వి గెట్ వాటర్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆల్సో. మన బాడీకి కావలసినంత వాటర్ని మనం రోజు తాగుతూ ఉంటాం. మీకు తెలుసా, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా మనకు వాటర్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. మోస్ట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కంటైన్ వాటర్. చాలా వరకు ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. Cut these fruits and vegetables. Can you find water in them? Most vegetables like potatoes, beans, kheera, tomatoes, gourds and fruits like apples, papaya and melons etc. contain water. సరే, మనం ఫ్రూట్స్ని లేదా వెజిటబుల్స్ని కట్ చేసినప్పుడు దాంట్లో నుంచి వాటర్ అనేది కారిపోతూ ఉంటుంది. అంటే పొటాటోస్లో కానీ లేదా టొమాటోస్ లేదా ఏదన్నా బీరకాయ, ఫ్రూట్స్ అయితే పపాయ, మెలన్స్, వీటిని కట్ చేస్తున్నప్పుడు మనకు వాటర్ అనేది కింద ఫాల్ అవుతూ ఉంటుంది. అంటే ఈ వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఏముంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయని తెలుసుకున్నాం. వై డస్ అవర్ బాడీ నీడ్ వాటర్? మన బాడీకు వాటర్ ఎందుకు అవసరం? సరే, దాని గురించి తెలుసుకుందాం. లెట్ us do 5 to know the use of water. ఈ యాక్టివిటీలో మనం వాటర్ యొక్క యూజెస్ ఏంటో తెలుసుకుందాం. టేక్ ఏ పీస్ ఆఫ్ స్పాంజ్ అండ్ ట్రై టు మూవ్ ఇట్ ఇన్ ఏ పైప్. ఒక స్పాంజ్ని తీసుకొని పైప్లో మూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఇట్ మూవ్స్ విత్ సమ్ డిఫికల్టీ. రిమూవ్ ద స్పాంజ్ ఫ్రమ్ ద పైప్, డిప్ ఇట్ ఇన్ వాటర్ అండ్ ట్రై టు మూవ్ ఇట్ అగైన్ ఇన్ ద పైప్. సరే, ఆ స్పాంజ్ పైప్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. మనం చాలా కష్టంతో దాన్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని తీసేసి ఇప్పుడు వాటర్లో డిప్ చేయాలి. దీన్ని స్పాంజ్ని వాటర్లో డిప్ చేసి ఆ పైప్లోకి మరీ మూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఇట్ మూవ్స్ ఫ్రీలీ ఆర్ స్మూత్లీ. అంటే స్పాంజ్లో ఏముంది, వాటర్. సో మనం వాటర్లోకి స్పాంజ్ చేసాం కాబట్టి దాన్ని తీసుకొని పైప్లోకి మూవ్ చేస్తుంటే లోపలికి వెళ్ళింది. అంటే ఎలా వెళ్ళింది, ఆ పైప్లోకి వెళ్ళడానికి ఈ వాటర్ ఎలా హెల్ప్ అయిందంటే చాలా ఫ్రీగా వెళ్ళడానికి, స్మూత్గా వెళ్ళడానికి హెల్ప్ అయింది. వై డస్ ఇట్ మూవ్ ఫ్రీలీ? వాటర్ ఈజ్ ఫుడ్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ద ఫుడ్ టు మూవ్ ఈజీలీ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్. అంటే ఈ వాటర్ అనేది ఫుడ్. ఈ వాటర్ కూడా ఫుడ్ని ఈజీగా డైజెస్టివ్ ట్రాక్ నుంచి ఈజీగా మూవ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. వాటర్ హెల్ప్స్ ఇన్ మెనీ అదర్ ప్రాసెసెస్ ఇన్ అవర్ బాడీ యాజ్ వెల్. ఈ వాటర్ ఇదే రూపంలో కాకుండా మనకు ఇంకా బాడీలో కావాల్సినటువంటి సమ్ డిఫరెంట్ యాక్టివిటీస్కి కూడా ఈ వాటర్ మనకు హెల్ప్ చేస్తుంది. హెన్స్ వీ మస్ట్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అందుకే ఎక్కువగా వాటర్ తాగండి అని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ వాటర్ అండ్ దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాటర్.